శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గుజరాత్లో నివసించే ఒక కుటుంబం. వారికి పరమాచార్య స్వామివారు కానీ స్వామివారి వైభవం కానీ ఏమీ తెలియవు. ఒకరోజు ఉదయం ఆ ఇంటి ఆవిడ తన భర్తని ఒక గుజరాతీ పత్రికను తెమ్మని చెప్పింది. భర్తకు ఏమీ అర్థం కావడం లేదు. రోజూ దినపత్రిక చదివే అలవాటు ఆమెకు లేదు. ఆమెకే కాదు, ఇంట్లో ఎవరికీ కూడా దినపత్రికలు కొనడం చదవడం అలవాటు లేదు. దాంతో అతనికి కొంత అయోమయంగా తోచి ఆమె విజ్ఞాపనని పట్టించుకోలేదు. నువ్వు రోజు దినపత్రిక చదువుతావా? ముందు ఒక కప్పు టీ ఇవ్వు అని ఆమె మాటలను అతను పట్టించుకోలేదు. ముందు వెళ్ళి నాకు ఆ దినపత్రిక తెచ్చిపెట్టండి, తర్వాతనే నేను మీకోసం టీ తయారు చేస్తాను అని కొద్దిగా అభ్యర్థించింది. తన భార్య ఎందుకు అలా చెబుతుందో అర్థం కాక బయటకు వెళ్ళి ఆమె చెప్పిన పత్రికను కొనుక్కొని ఇంటికి తిరిగొచ్చాడు. ఇంకా ఇంటిలోకి అడుగు పెడుతూ ఉండగానే ఆమె గబగబా వచ్చి తన చేతిలోని పత్రికను లాక్కొని పేజీలు తిప్పుతోంది. చివరి పేజీలో రామేశ్వరంలోని అగ్నితీర్థం దగ్గర నిర్మించిన శ్రీ ఆదిశంకర మంటప కుంభాభిషేకానికి సంబంధించినటువంటి పూర్తి పేజీ ప్రకటన అది. అందులో దండంతో సహా నిలబడిన పరమాచార్య స్వామివారి నిలువెత్తు చిత్రాన్ని కూడా ముద్రించారు. మహాస్వామివారి చిత్రం చూడగానే ఆ గుజరాతీ వనిత ఆనందంతో అవును, ఈయనే, అది ఈయనే అని సంతోషంతో అరవసాగింది. ఆవిడ భర్తకి మాత్రం ఏమీ అర్థం కాకపోగా ఆందోళన ఇంకా ఎక్కువయ్యింది. కొద్దిగా చికాకు పడుతూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ పత్రికను తీసుకొని రమ్మని చెప్పావు, తెచ్చిన తర్వాత గబగబా పేజీలు తిప్పుతూ చివరి పేజీ చూస్తూ ఈయనే, అది ఈయనే అని అరుస్తున్నావు, అసలు ఏమైంది నీకు అని అడిగాడు. నా కలలో వచ్చిన మహాత్ముడు ఈయనే అని ఆమె చెప్పడంతో అయితే తనకేదో కల వచ్చి ఉంటుందని అనుకున్నాడు. సరే, నీకేదో కల వచ్చింది, ఈయనే ఆ కలలో వచ్చిన వ్యక్తి అని నీకెలా తెలుసు అని అడిగాడు ఆ భర్త. తన కలను వివరంగా ఆ భర్తకు చెప్పింది. నాకు ఒక కల వచ్చింది. నేను మన ఇంటి ముందర ఉదయాన్నే ముగ్గు వేస్తున్నాను. అప్పుడు నా ముందు ఒక సన్యాసి ప్రత్యక్షమయ్యారు. ఆయన సాధారణ సన్యాసిలా అనిపించలేదు. ఆయన దివ్య తేజస్సును చూసి నా శరీరం మొత్తం పులకించిపోయింది. వారిని లోపలికి రమ్మని ఆహ్వానించాలని అనుకున్నాను. మీరు లోపలకు రారా అని అడిగాను. ఆ మహాత్ముడు లోపలికి వచ్చి కూర్చున్నారు. వారికి నేను నమస్కారం చేశాను. వారు నాతో, నీవు నన్ను చూడ్డానికి రాకపోయినా నేను నిన్ను చూడ్డానికి వచ్చాను అని అన్నారు. నాకు ఏమీ అర్థం కాలేదు. నేను వారితో, స్వామి, మీరు ఎవరో నాకు తెలియదు, ఎక్కడుంటారో కూడా తెలియదు, మరి నేను మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఎలా దర్శించుకోగలను అని అడిగాను. అప్పుడే స్వామివారు ఈ దినపత్రికను చూడమని చెప్పారు. అక్కడితో కల ఆగిపోవడంతో నేను నిద్ర నుండి మేల్కొన్నాను. అందుకే ఈ పత్రికను తీసుకొని రమ్మని మిమ్మల్ని అడిగాను. ఇదిగో ఈ పత్రికలో ఇక్కడ ఉన్న మహాత్ములే నాకు కలలో కనబడిన స్వామివారు. వారు ఎక్కడున్నా సరే మనం వెళ్ళి తప్పకుండా వారిని దర్శించుకోవాలి అని అన్నది. భార్య చెప్పిన విషయాలు విని అతను కూడా ఆశ్చర్యపోయాడు. ఇది బహుశా దేవుని ఆజ్ఞయే అని అనుకున్నాడు. ఈ మహాత్ములు ఎక్కడుంటారో కనిపెట్టడానికి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాడు. కంచి కామకోటి పీఠం అని అక్కడ వ్రాసి ఉండడంతో ఇద్దరు కాంచీపురం బయలుదేరారు. వారు కాంచీపురం చేరుకుని విచారించగా మహాస్వామివారు ఇక్కడ లేరని, ఇరయత్తాం గుడిలో మకాం చేస్తున్నారని తెలుసుకున్నారు. వారు వదలక అక్కడకు కూడా పయనమయ్యారు. వారు అక్కడకు చేరుకొని వారు రావడానికి గల కారణాన్ని వివరంగా అక్కడున్న శిష్యులకు తెలిపారు. వారు అంత దూరం నుండి రావడం వల్ల, బాగా అలసిపోయి ఉండడం వల్ల శిష్యులు వారిని చూసి జాలిపడి ముందుగా స్నానం చేసి కాస్త ఏదైనా ఫలహారం తిని తర్వాత మహాస్వామివారి దర్శనానికి రమ్మని చెప్పారు. కానీ వారు దానికి ఒప్పుకోలేదు. ముందు స్వామివారి దర్శనం, తర్వాతే ఏమైనా అని తెలపడంతో శిష్యులు లోపలికి వెళ్ళి విషయం స్వామివారికి చెప్పారు. పరమాచార్య స్వామివారు బయటకు వచ్చారు. ఆమె స్వామివారిని చూసి, మీరే నా దైవం, నేను ఎప్పటికీ మీ వద్దనే ఉంటాను అని విపరీతంగా ఏడుస్తోంది. ఆమె కొంచెం స్థిమితపడిన తర్వాత స్వామివారు ఆమె ఎవరని, ఎక్కడి నుండి వచ్చారని, తన గురించి వాళ్లకు ఎలా తెలిసిందని అడుగుతున్నారు. అక్కడున్న వారికి స్వప్నదర్శన రహస్యం తెలియదని, నా కలలో మిమ్మల్ని దర్శించాను అని బదులిచ్చి మొత్తం జరిగిన విషయాన్ని స్వామివారికి చెప్పింది. స్వామివారు చిన్నగా నవ్వి,
ఆ కల నీకు ఎప్పుడు వచ్చింది అని అడిగారు. వారం 10 రోజుల ముందు అని చెప్పింది. ఆ రోజు పౌర్ణమియే కదా అని స్వామివారే స్వయంగా వెళ్ళి ఆ రోజు దర్శనం ఇచ్చిన విషయం అక్కడున్న వారికి అర్థమవ్వాలని అలా అడుగుతున్నారు. దేవుణ్ణి చూసిన ఆనందంతో కళ్ళలో ఆనంద భాష్పాలు రాలుతుండగా ఆమె స్వామివారికి పంచాంగ నమస్కారం చేసింది. దిగులు పడకు, నువ్వు ఎక్కడున్నా నేను నీ వెంటే ఉంటా అని మహాస్వామివారు ఆ గుజరాతీ దంపతులను ఆశీర్వదించి పంపించారు. ఎంతటి గొప్ప ఆశీస్సులు పొందారు వారిద్దరూ. ఆ ఒక్క దర్శనంతో స్వామివారి ఆశీస్సులతో వారి జన్మ ధన్యమైంది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్య చరణారవిందార్పణమస్తు. స్వస్తి.